అలానే ఎంసీఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పద్ధతులకు గౌరవం ఇస్తూ ఉంటారు. మిగిలిన నాయకుల కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇస్తుంటారు అనేది జనరల్గా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సర్వేలు చేసేటువంటి వాళ్ళని, సర్వే కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఆయన ఆదరిస్తారు, దగ్గరకు తీసుకుంటారు, వాళ్ళు చెప్పేది వింటారు, వాటిలో ఎంత నిజం ఉంది అనేది కూడా తెలుసుకుంటారు. అప్పుడే ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. అంతేకాదు ఆయనకంటూ కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు IVRS కాల్స్ ద్వారా ఒక అభిప్రాయం తీసుకుంటారు. అలాగే ఆయన కోటరీలో ఉండేటువంటి వాళ్ళు చేయించేటువంటి సర్వేలను కూడా దగ్గరకు తీసుకుంటారు. పక్కన ఇతరులు చేసేటువంటి సర్వేలను కూడా తీసుకుంటారు. వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత మాత్రమే ఆయన ఒక నిర్ణయానికి వస్తారు. అంతే తప్ప ఎవరో XYZ ఇచ్చినటువంటి సర్వేలని లేదా ఆ XYZ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలని బేస్ చేసుకొని ఎప్పుడు నిర్ణయాలు తీసుకోరు చంద్రబాబు గారు. ఆ విధమైనటువంటి అభిప్రాయం క్యాడర్లో ఉంది, ఆ పార్టీ క్యాడర్లో లీడర్లలో కూడా ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా వచ్చాయి. ఇందుకు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, సర్వే సంస్థలను ఆదరిస్తారు, సర్వే ప్రతినిధులకి గౌరవం ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. దాని నుంచి ఆర్థికమైనటువంటి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన కొంతమంది చేస్తున్నారు. సహజంగా చేస్తూ ఉంటారు కూడా, ఎవరైనా కూడా, దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని తప్పు దోవ పట్టించేలాగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది చాలా సీరియస్గా చంద్రబాబు గారి దగ్గర ఉండేటువంటి వాళ్ళు తీసుకున్నారు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో ఆ 5 మంత్రులను తొలగిస్తారు, ఈ 6 మంత్రుల్ని తొలగిస్తారు, ఫలానా మంత్రిని తొలగిస్తారు, ఫలానా వ్యక్తికి మళ్ళీ మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశం ఉంది, ఇలాంటి డైరెక్ట్గా సర్వే రూపంలో చెప్పేస్తున్నారు. తాము సర్వే చేశాము, ఆ సర్వేలో ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి ఆ 6 మంత్రులు తీసేయాలి, మిగతా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఫలానా XYZలని మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకోవాలి, తీసుకుంటారు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. పైగా వాళ్ళు రకరకాలుగా యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా గుడ్ లుక్స్లో లేము చంద్రబాబు నాయుడు గారికి అని అంటే ఏ మంత్రి అయినా సరే ఫ్రీగా పనిచేయడానికి అవకాశం ఉండదు. ఈవెన్ ఆర్గనైజేషన్లో కానీ లేదంటే ఇంట్లో కానీ తల్లిదండ్రులు ఫ్రీగా లేనప్పుడు ఫ్రీగా పిల్లలు కూడా ఉండరు. అలాగే ఆర్గనైజేషన్లో కూడా బాస్ ఫ్రీగా లేనప్పుడు కింద వాళ్ళు కూడా ఫ్రీగా ఉండరు, కొంత అసహనానికి, అభద్రతా భావానికి ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ అలాంటిదే ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లో కొంతమంది అభద్రతా భావానికి ఫీల్ అవుతున్నారు. లేనిపోని ఆరోపణలు కొన్ని సర్వే సంస్థలు చేసి వాళ్ళు ఆర్థికమైన ప్రయోజనాలను ఆశిస్తున్నారు. వాటిని నెరవేర్చినటువంటి క్రమంలో ఇలాంటి సర్వేలను చూపించి బూచిగా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్యాబినెట్ సమావేశంలో కూడా వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది అనేది చెప్తున్నారు. ఎవరు గ్రాఫ్ అయితే సరిగ్గా లేదో మీరు సరి చేసుకోండి, మీరు బాగా పనిచేయండి, మీకు కావాల్సినటువంటివి అడగండి అని చెప్తున్నారు ఎప్పటికప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం. కానీ ఆ సమాచారం కన్నా కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనం కోసం చేసినటువంటి సర్వేలు, వాళ్ళు ఫోకస్ చేసినటువంటి అంశాలు గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నాయి అనేది పార్టీలో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఈ మధ్యకాలంలో మనం చూస్తే గత 3-4 నెలల నుంచి ఏదో ఒక సర్వే సంస్థ పేరుతోటి ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ విధమైన ఫోకస్ చేస్తున్నారు. పైగా దానికి ఒక కలర్ ఇస్తున్నారు. ఏం కలర్ ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఫలాని సర్వే సంస్థ ప్రతినిధి, లేదు తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితంగా ఉండేటువంటి ఫలాని సర్వే సంస్థకి సంబంధించిన ప్రతినిధి, అలా ఫోకస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వరు, అందరినీ సమానంగా చూస్తారు. కాకపోతే ఎవరి దగ్గర టాలెంట్ ఉందో, ఎవరు నిష్పక్షపాతమైనటువంటి సమాచారాన్ని ఇస్తారో, ఎవరు
ఈ సమాజానికి ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేలాంటి సమాచారం ఇస్తారో వాళ్ళని మాత్రమే ఆయన ఆ ఇష్యూ వరకు మాత్రమే దగ్గర తీస్తారు. ఆ తర్వాత ఎవరైనా ఒకటి ఆయన గురించి కొద్దిగా గొప్ప తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే సర్వే సంస్థ లేదంటే తెలుగుదేశం పార్టీతోటి బాగా దగ్గరగా ఉండేటువంటి సర్వే సంస్థ ప్రతినిధి అనేది శుద్ధ అబద్ధం. ఎవ్వరికీ దగ్గర ఉండదు, ఎవరికి దగ్గరగా ఉండరు. చంద్రబాబు నాయుడు గారు అందరు ఇచ్చే సమాచారాన్ని వింటారు, దాంట్లో నిజమెంత అనేది ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉండే లేదా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి దగ్గరగా ఉండే సర్వే సంస్థ అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రుల దగ్గరికి చేరి ఆర్థికపరమైన ప్రయోజనాలను కొంతమంది భారీగా పొందుతున్నారు. ఇది ప్రభుత్వానికి నష్టం చేస్తుంది, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుంది కూడా. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సర్వే సంస్థల్లో కొన్ని ఉన్నాయి. అత్యంత చాణక్యంగా వాళ్ళు కంప్యూటర్లో గ్రాఫిక్స్ వేసేసి సర్వేలే చేయకుండా ఏదో ఒక సర్వే సంస్థ సైంటిఫిక్గా చేసిన సర్వేని ప్రామాణికంగా తీసుకొని కొంచెం అటు ఇటుగా మార్చేసి ఇదే సర్వే అని చెప్పి ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. ఈవెన్ ఎన్నికల సమయంలో కూడా నాకు తెలిసినంత వరకు దాదాపు 10 సర్వే సంస్థలు మన ఆఫీస్కి వస్తే వాటిలో 2 సైంటిఫిక్గా చేసినాయి, మిగతా అన్నీ కూడా కొంచెం అంకెల్ని అటు ఇటు మార్చి వేసినటువంటి సర్వేనే. కాకపోతే దాంట్లో చాణక్యత ప్రదర్శించారు. దాంట్లో చాణక్యత ప్రదర్శించి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి లబ్ధి పొందారు. ఒక అతనైతే నా దగ్గరికి వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి సర్వే చేసి పెడుతున్నాను, నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంతమందికి నేను సర్వే చేసి పెట్టానని నాకే చెప్పారు. అంటే నాకే చెప్పారంటే నాకు అవగాహన లేదనుకున్నారు. అతను ఒక ప్రముఖ సర్వే సంస్థ అని చెప్పి చెప్పుకుంటారు, చాణక్యతను ప్రదర్శిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ పరిచయాలు లేవు తెలుగుదేశం పార్టీలు అనేది నాకు తెలుసు. కాకపోతే ఆ విధంగా చెప్పి ఒక 3, 4, 5, 10 మందినో దగ్గర తీసుకొని వాళ్ళు సర్వే చేస్తానని, సలహాలు ఇస్తానని, సూచనలు ఇస్తానని చెప్పి వచ్చిన కాడికి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం తప్పితే ఎవరు సైంటిఫిక్గా చేయట్లేదు, దాదాపుగా ఒకళ్ళిద్దరు తప్పితే. సో కాబట్టి ఇప్పుడు సర్వే అని అంటూ తికమక పెడుతూ ప్రభుత్వాన్ని కొంతమంది మంత్రుల్ని ఎమ్మెల్యేలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ సర్వే సంస్థని లేదా ఏ సర్వే సంస్థ ప్రతినిధినో నెత్తిన పెట్టుకునే ప్రసక్తే ఉండదు, తెలుగుదేశం పార్టీ పెట్టుకునే ప్రసక్తే ఉండదు. బయట వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాకు తెలుసని కాదు, ఆయన మోడ్ ఆఫ్ ఆపరేషన్ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఒక 5-6 మార్గాల నుంచి సమాచారం సేకరిస్తారు. అప్పుడు ఒక ఒపీనియన్కి వస్తారు, ఒక నిర్ణయానికి వస్తారు. లేదా ఒక XYZ చెప్తేనో మంత్రులు తీసేయటమో లేకపోతే పెట్టుకోవడం ఉండదు. ఒకవేళ మంత్రివర్గంలో ఎవరైనా పనితీరు బాగాలేకపోతే ఆయనే సూటిగా చెప్తారు, ఆయనే ఆ సర్వే రిపోర్ట్ కూడా వాళ్ళకి ఇస్తారు, సరి చేసుకోమని చెప్తారు. అప్పటికి సరి చేసుకోకపోతే ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు చేస్తారు. అది ఆయనకు ఉండేటువంటి విశిష్ట అధికారం కాదు. ఈలోపు గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఈ గందరగోళం వెనుక ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. సో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సర్వే సంస్థలు మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎంత ఏడాది కాలంగా, మీ నియోజకవర్గంలో ఆయన పనితీరు ఎలా ఉంది, మీరు మీ గ్రాఫ్ను తెలుసుకోవాలంటే మీరు ఒక 5 లక్షలు మా అకౌంట్లో వేయండి, మేము మీ గ్రాఫ్ చెప్తాం. ఇవన్నీ డబ్బు సంపాదనకు సంబంధించిన మార్గాలు తప్ప ఆ సర్వే సంస్థలు చెప్పేది కరెక్ట్ కాదు. ఏ సర్వే సంస్థ కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను. ఎందుకనంటే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మనం చూసాం. ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ చెప్పింది వేదం అన్నారు. ఇక ఎలక్షన్స్ అవసరం లేదు, లగడపాటి రాజగోపాల్ చెప్తే ఇంకా అది ప్రభుత్వం ఏర్పడినట్టే అన్న భావన ఉండేది. మరి లగడపాటి రాజగోపాల్ 2019లో ఏమైపోయింది? ఆయన నమ్మి కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు, ఆయన శాశ్వతంగా దూరం అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో మన సర్వే సంస్థలు చూసాం. ఆ సర్వే సంస్థలు ఇక్కడ క్లిక్ అయ్యాయి. మరి హిమాచల్ ప్రదేశ్, అలాగే గుజరాత్, ఈ రాష్ట్రాల్లో ఫెయిల్ అయిపోయాయి. అలాగే ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయిపోయాయి.
అలాగే మహారాష్ట్ర ఫెయిల్ అయిపోయాయి, హిమాచల్ ప్రదేశ్లో ఘోరంగా ఫెయిల్ అయిపోయినాయి, ఢిల్లీలో ఘోరంగా ఫెయిల్ అయిపోయినాయి. ఆ ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్లో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి సర్వే సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు గ్రాఫ్ ఇస్తాను, మీరు మీ గ్రాఫ్ను తెలుసుకోవాలంటే లక్షల్లో పే చేయండి అని చెప్తున్నారు. ఇంకొక ఆయనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సొంత సర్వే సంస్థ నాది, నేను చెప్తున్నాను ఈ 6 మంత్రులు తీసేస్తారు, ఈ 4 మళ్ళీ చేర్చుకుంటారు. ఇలా డైరెక్ట్ పేర్లు పెట్టి చెప్పేస్తున్నారు. కనీసం ఇండైరెక్ట్గా కూడా చెప్పలేదు, డైరెక్ట్గా పేర్లు పెట్టి చెప్పేస్తున్నారు. పైగా వాళ్ళే మేము ప్రభుత్వం వైపు నుంచి చేసామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇదంతా కూడా మీరు ఆలోచించండి. ఇలాంటి సర్వేలను నమ్మి మీరు అలజడి చెందొద్దు, అభద్రతా భావానికి గురి కావద్దు. చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు క్యాబినెట్లో ఎవరు నుంచుకోవాలో ఆయనకి బాగా అవగాహన ఉంది. అప్పటి వరకు మీరు మీ విధులు నిర్వహించాలి. ఈలోగా ఎలాగో పదవి పోద్దను, లేదంటే ఎలాగో చెడ్డ పేరు వచ్చిందను అంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అభద్రతా భావంలోకి వెళ్ళిపోయినప్పుడు పని చేయలేరు కదా చురుగ్గా. ప్రభుత్వాన్ని అల్టిమేట్గా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సర్వే సంస్థలు ఎంతవరకు నమ్మాలో అంతవరకు మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ సర్వేస్, ఆయన సొంత వ్యవస్థ చాలా ఉంది. ఆయనకి సర్వేలు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పిందే మంత్రులు నమ్మాలి, అంతకు మించి నమ్మాల్సిన అవసరం లేదు అనేది సర్వత్రా వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. మరి దీని మీద మీరేమంటారు? సర్వేల రూపంలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.